అవసరం మీద శోధన కలుగుతుంది, అహం మీద శోధన కలుగుతుంది, ఆశల మీద శోధన కలుగుతుందని యేసు ప్రభువారు దానిని కూడా జయించినట్లు మనము చూస్తాం. అప్పుడు యేసయ్య అంటున్నాడు 10వ వచనంలో, వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనను. అంతట అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 రకాల శోధనను యేసయ్య జయించాడండి. అవసరం మీద వచ్చిన శోధన జయించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అవసరం మీద వచ్చిన శోధనకు నువ్వు పడిపోయావా? ప్రార్థన చెయ్యి, దేవుణ్ణి వేడుకో, ఆ శోధన నుంచి నిన్ను విడిపిస్తాడు. 2, అహం మీద కొట్టాడు దెబ్బ, దాన్ని దేవుడు జయించాడు యేసయ్య. నీ మీద అహం మీద నీకు శోధనలు కలుగుతున్నాయా? నువ్వు తగ్గించుకో, వినయ మనస్కుడు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేస్తున్నారు, ఏదో పరువు పోతుంది, నాకు అవమానంగా ఉంటుందని నువ్వు వాళ్ళు చెప్పిన దానికల్లా తలాడిచ్చి ఉంటే